హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ పచ్చడి మనకు మార్కెట్లో మంచి ఫ్లేవర్ తోటి దొరుకుతుంది కదా. అలాంటి ఫ్లేవరే మనకు ఇంట్లో చికెన్ పచ్చడి తయారు చేస్తే ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే నేను ఈ చికెన్ పచ్చడికి యూజ్ చేసే మసాలా కూడా మీకు చూపిస్తాను. ఆ మసాలా యూజ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చిన్న టిప్ తోటి ఈ చికెన్ పచ్చడి కానీ మీరు రెడీ చేసుకుంటే మనకు బయట మార్కెట్లో దొరికే విధంగానే టేస్ట్ అయితే ఉంటుంది. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్తే చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి మనకు బోన్లెస్ చికెన్ అనేది అయితే తీసుకోవాలండి. ఇలా నేను ఒక హాఫ్ కేజీ అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఏంటి అంటే ముక్కకి మనకి ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది ముక్కకి పట్టి మనం తినేటప్పుడు ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, చప్పగా లేకుండా. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం డీప్ ఫ్రై చేయాలండి. దానికోసం ఆయిల్ అనేది తీసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్కి 120 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ ఆయిల్లోనే మళ్ళీ మనం ఆ చికెన్ పచ్చడికి మిగతా ప్రాసెస్ అయితే చేసుకుంటాము. ఆయిల్ వేస్ట్ కాకుండా మనం ఆయిల్ అనేది సుమారుగా తీసుకోవాల్సి ఉంటుంది. పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి, మళ్ళీ ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. మనకి ముక్క అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఇలా మనం ముందైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ తేలేంత వరకు, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు కూడా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అనేది అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ తేలిన తర్వాత వన్స్ మనం ఒకసారిగా సిమ్లో పెట్టేసుకొని అప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా హైలో పెట్టడం వల్ల చికెన్ అనేది మాడిపోతుంది, కాబట్టి ముక్క అనేది టేస్ట్ బాగుండదండి. ఇలా మనం వాటర్ ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనం ఆటోమేటిక్గా సిమ్లో పెట్టేసుకుంటే మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తున్నాయండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ముక్క బాగా ఫ్రై అయితేనే మనకు పచ్చడి అనేది అయితే పాడవదండి. మనకి ఇది 20 నుంచి 30 డేస్ వరకు నిల్వ ఉండాలంటే ముక్క అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. లోపలంతా పచ్చి లేకుండా ఫ్రై అనేది చేసుకుంటే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, పాడవకుండా. ఒకే నెల ఫ్రై అయిన ఈ చికెన్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఓకే అండి, ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం యూజ్ చేసిన అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దీన్ని 2.5 స్పూన్ల వరకు కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మనకు మార్కెట్లో దొరికే చికెన్ పచ్చడి వచ్చే ఫ్లేవర్ ఇంట్లో కూడా మనం తయారు చేసుకుంటే రావాలి అంటే ఏం చేయాలని చెప్పాను కదా, చిన్న టిప్ ఏం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం తక్కువగా వేసుకొని వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే అదే ఫ్లేవర్ మనకు వస్తుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఓకే అండి, దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మళ్ళీ పసుపు అయితే తీసుకోవాలండి. ఆల్రెడీ మనం ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాం కాబట్టి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు కారము, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు కొంచెం అంటే కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి, పచ్చివాసన పోతుంది. ఇప్పుడు దానిలో ఆ మసాలాలో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అనేవి వేసుకొని మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా తిప్పుకొని ఇలా ఆయిల్ కొద్దిగా తేలేంత వరకు ఒక 2 నిమిషాల పాటు అలా మగ్గించుకోవాలండి. మనకు పచ్చి అనేది అయితే ఉండకూడదండి, నిల్వ ఉండాలి అంటే మాత్రం మొత్తం కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు మనం దీనిలో నేను ఒక మసాలా యూజ్ చేస్తున్నాను కదండి, అదేం లేదండి, అందరికీ తెలిసిందే చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, మనం చికెన్ చేసుకున్నప్పుడు ఫైనల్గా వేస్తాం కదా, ఆ పొడిని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చూడండి. మళ్ళీ విడిగా ఎలాంటి మసాలాలు తయారు చేయకుండా ఇలా సింపుల్గా మనకు తొందరగా అయిపోయేలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇది సెకండ్ టైం అండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్.
ఇప్పుడు మనం ఫైనల్గా ఈ చికెన్ పచ్చడి అంతా కూడా వేడి తగ్గిన తర్వాత దీనిలోకి ఒక 2 నిమ్మకాయలు తీసుకొని దానిలో జ్యూస్ అనేది మొత్తం కూడా 2 నిమ్మకాయల జ్యూస్ అనేది తీసుకొని దీన్ని వేడి తగ్గిన తర్వాత అప్పుడు దీనిలో ఆ జ్యూస్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి 20 నుంచి 30 రోజుల వరకు కూడా నిల్వ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చిన్న టిప్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.